నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు, కొత్త పెద్దల సభకు వెళ్తున్నటువంటి ఒక నలుగురు క్యాండిడేట్స్ ఎవరు అనేది స్పష్టంగా చెప్పేశారు. అటు లింగంనేని రమేష్ గారు కావచ్చు, లేదంటే మన విజయ్ చింతకేల గారు కావచ్చు, సానా సతీష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అయితే దీనిపైన కూడా వైసీపీ విష ప్రచారం చేస్తూ వస్తుంది. వాస్తవానికి బీజేపీకి జలకిచ్చారని చెప్పి 4 స్థానాల్లో ఒక్క స్థానం కూడా ఇవ్వలేదని చెప్పి, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లింగంనేని రమేష్ గారిని జనసేన వద్దు అంటున్నా సరే వీళ్ళ తరఫున, టీడీపీ తరఫున పంపించారని చెప్పేసి, వీళ్ళ మధ్యన అంతర్గత విభేదాలు వచ్చాయని చెప్పి ఎన్నెన్నో రకాలుగా మాటలైతే వస్తున్నాయి. వాస్తవాన్ని దీన్ని ఎలా చూడాలంటారు? వాస్తవం ఎలా చూడాలంటే వాళ్ళకి ఏడుపు అంతులేదని చెప్పాలి. వాళ్ళు ఏడుపు అనేటువంటి వాళ్ళ వ్యధ అంతులేని కదండి. ఎందుకంటే రోధించి విలపించి శుష్కించి నశించిపోయే పరిస్థితి అలాది. ఎందుకంటే మొదటి పాయింట్, బీజేపీకి జలక్కిచ్చారండి. బీజేపీకి జలక్కివ్వడం అంటే సన్నాసులారా. బీజేపీకి వాటా రాదు ఇందులోంచి. ఈసారి మీకు ఇచ్చే అవకాశం లేదు, మేము ఇవ్వమని ముందే చెప్పాడు ఆయన. ఇంకా అక్కడితో కథ ఆగింది అంతే. 2, జనసేన ఎవరికి ఇవ్వాలో, జనసేన ఏం చేయాలో అనేటువంటిది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొకళ్ళ మాట విని రకం కాదు. ఆయన ఏమనుకుండా చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయడానికి ఆయన పార్టీకి ఒక ఎంపీ సీట్ రాజ్యసభ ఉంది, వాళ్ళకి ఛాన్సు వాళ్ళకి కేటాయించుకున్నారు. అందులోంచి ఆయన ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటాడు. ఆయన పలానా వాళ్ళకి ఇవ్వు, వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వని చెప్పడానికి ఎవడో సరిపడవు. అది ఆయన వివరణ ఇచ్చుకుంటాడు. ఇచ్చాడు కూడా. లింగంనేని రమేష్ గారికి ఇచ్చాడు. ఆయన లింగంనేని రమేష్ గారికి ఎందుకు ఇచ్చాడు అనేటువంటి దానికి చెప్పాలంటే, లింగంనేని రమేష్ గారు ఈయన పార్టీ పెట్టిన కాడి నుంచి ఈయనతోటి ఉన్నాడు. కష్టంలో సుఖంలో నిలబడ్డాడు. పార్టీ గెలిచినా ఓడినా ఆయన ఉన్నాడు కూడా. పార్టీకి ఆర్థికంగా సహాయం చేశాడు అని చెప్పుకుంటారు. అది మనం దగ్గర నుండి చూడలేదు. ఒక రకంగా మంచి స్నేహితుడు. ఇలాగ అనేక క్వాలిటీసు, లక్షణాలు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మంచి లక్షణాలు ఉంటే తప్ప ఆయన కూడా పెట్టుకోడు. ఒకటి కూడా పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఆయన అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాబట్టి ఉన్న వాళ్ళ మీద ప్రేమ రెట్టింపు అవుద్ది. కాబట్టి ఆయన తగిన సముచిత స్థానం ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. వెరీ సింపుల్. నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేశాడు. దాన్ని మెచ్చుకోవడం అనేసి మీకు ఆడికి ఇచ్చాడు, కులం పెట్టరా, ఎవరికి నేర్చుకుంటాడు అంటే మీకే ఇవ్వాలంటే. మీరు జగన్మోహన్ రెడ్డి ఇలా ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో ఏ పార్టీ గురించి, కులాల గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడే వాళ్ళు ఎవరు? జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో ఆయన ఎవరికి ఇచ్చుకున్నాడు? ఇవన్నీ తెలుసు కూడా. అంటే మా చేత మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు అనిపించడాక మీకు తెలియదా? అంత ఒళ్ళు మందం ఎక్కిపోయి ఉన్నారా? మాట్లాడి ఎదలున్నారు ఎదలు అందరికీ అని ఎదలున్నారు ఎదవలు అంటాను నేను. ఎందుకు తెలుసా? వాళ్ళు చేసి తప్పులన్నీ చేసి అసలు వీళ్ళు కూడా మీకు ఎందుకు, మీకేంటి సంబంధం, మీకేంటి పని, వాళ్ళు ఇష్టం ఇచ్చుకుంటారు. ఎవడరా మాట్లాడడానికి? ఏమైనా మాట్లాడితే గేట్లాడితే ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇదేడు మాకు రాలేదు అని చెప్పి బాధపడితే వాళ్ళకుండాలి బాధ. నీ కందగలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకు? ఎప్పుడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవుల్లోనూ, అధికార పేషీల్లోనూ, మంత్రివర్గంలోనూ, ఎమ్మెల్యే టికెట్లు ఉన్న 10 మంది పార్టీ పదవుల్లోనూ, ఈ రాజ్యసభ ఎంపీల్లోను, ఎమ్మెల్సీలోను ఆడ ఇష్టం ఇచ్చుకున్నాడు. వీళ్ళైనా మాట్లాడారా? ఎప్పుడన్నా ఆడైపోతాడు, ఆడ దోలెక్కి అనుకున్నారు. వీళ్ళలా అంత అడ్డగోలకి ఎవరో మాట్లాడడానికి సరిపోరు వీళ్ళ కూర్పుని. ఇప్పుడు ఇందులో ఎవరికి కష్టం? ఇప్పుడు భాష్యం రామకృష్ణ గారికి ఇచ్చాడు ఈయన, చంద్రబాబు నాయుడు గారు. డెఫినెట్గా ఆయన కంట్రిబ్యూషన్ ఈ పార్టీకి ఉంది. గుంటూరు ఎంపీగా పోటీ చేయడు గతంలో. ఆయన చేదాకా వచ్చిపోయింది సీటు ఆయనకి గతంలో కూడా. అప్పటి నుంచి ఆయన సీట్ ఇవ్వాలి. పార్టీకి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు ఆయన. అందరూ వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన రోజు కూడా నిలబడ్డాడు ఆయన. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉండి అధికారం కోల్పోయిన తర్వాత దాక్కున్నారు చాలామంది. వీళ్ళేం దాక్కోలేదు. డెఫినెట్గా ఆయన గౌరవించాలి. ఆయనకి ఇవ్వకపోతే బాధపడాలా, అయ్యో ఇలా చేశారా అని. ఆయన పేరు ముందు నుంచి నా అంతంగా ఆయనకి ఇచ్చారు. చింతకాయల విజయ్, అతను ఐటీడీపీ చేశాడు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనుకున్నారు. ఉత్తరాంధ్రాకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. అక్కడ వాళ్ళ నాన్నగారు స్పీకర్ కాబట్టి ఇచ్చారంటే, స్పీకర్ కాబట్టి మంత్రి ఇవ్వాలని స్పీకర్ ఇచ్చారు. అక్కడ కొంత ఏదో ఉంటుంది. డెఫినెట్గా పార్టీకి లాయలిస్టులు వాళ్ళే. ఇంకో పదవి ఇచ్చినా కానీ మనం తప్పు పట్టకూడదు. పార్టీకి లాయలిస్టులు కరువైపోయారు కదా. అప్పుడు
అలాగొచ్చేలా పట్టుకుపోతున్నారు మిఠాయి పొట్లం కింద. ఆ మతానికి ఎన్నాళ్ళ నుంచి ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళు ఒకటి తప్పే ఉందండి. ఆ? ఇక సానా సతీష్ అతనికి సంవత్సరన్నరే మొన్న మధ్య ఎవరో రాజీనామా చేసింది ఆయన కేటాయించారు, అది సంవత్సరన్నరే. ఖచ్చితంగా కొనుక్కున్నాడేమో, కొనుక్కుంటాడు, డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాడు. నువ్వు కొనుక్కో, నేను ఎవడొద్దన్నాడు. అయితే దీంట్లో సాక్షిలో రాస్తున్నటువంటి రాతలు కూడా ఎట్లా ఉందంటే, ఏదైతే లింగంనేని రమేష్ గారికి సంబంధించి అఫిడవిట్ వాళ్ళు చూడడం, అసలుకి సొంత కారు లేదట, కానీ ఎన్నో కోట్లు ఉన్నాయట, ఆయన పేరు మీద ఒక కారు కూడా లేదట అని చెప్పి దీనిపైన కూడా చాలా రకాల విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు ఫోను లేదు, ఫోన్ నంబర్ లేదు అని చెప్పి ఆయన పేరు మీద ఒక కారు. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపూడి దొంగకుడుతూ పోల్చడం పెట్టిన వాళ్ళంతా నిజాయితీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళంతా. ఇలా మళ్ళీ దొంగతనాలు చేసి బాబు ముఖ్యమంత్రిగా ఉంటే దోపిడీ చేసిన వాళ్ళు కాదు ఎవరున్నా. అర్థమైందా? అతనితో పోల్చడానికి ఎవడో లేడు. అతనితో అతన్నే పోల్చుకోవాలి. అతని దొంగతనాలతోటే పోల్చాలి. అతని దోపిడీతోటే పోల్చాలి. మిగతా వాళ్ళు ఎవరు పోల్చడానికి లేదు. వ్యాపారాలు కలిసి వచ్చి లేదంటే ఇప్పుడు బాగా బాగుపడినని చూసి ఏడుపులు ఎక్కువైనాయండి. ఇలా అడ్డగోలుగా దొబ్బేసిన వాళ్ళ గురించి మాట్లాడరు. మళ్ళీ వాళ్ళ నాయకులుగా గౌరవించి ముఖ్యమంత్రిని చేస్తారు. కష్టపడి సంపాదించుకుని 15 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక సామ్రాజ్యం నిర్మించుకుంటారు. వాళ్ళ మీద ఎడుతారు. అంతేగాని 2004కి అడుక్కు తిని కబాలని పేపర్లు పెట్టేయడని అనరు. వాళ్ళ మీద ఏడుపు ఉండదు. వాళ్ళనేమో ముఖ్యమంత్రులు చేస్తారు. అసలు వాళ్ళకి విలువ లేదు. మనం అనవసరం డిస్కస్ చేయకూడదు వాళ్ళ గురించి. అయితే వాళ్ళు ఏడవటం మానరు, మనం తిట్టడం మానం. ఇది నిరంతర ప్రక్రియ. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే గత వారం రోజులుగా సాక్షి పత్రికలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, ఎవరైతే ఎంపీలుగా ఎన్నుకోబడబోతున్నారో వారందరిపైన కూడా దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు. సో వాస్తవానికి వైసీపీకి కావచ్చు, సాక్షి ఛానల్కి ఏం అవసరం అంటే ఏం చెప్తారు? ఏముండదండి. వాళ్ళకి ఏంటంటే ఏదో సబ్జెక్ట్ కావాలి కదా. వీళ్ళు ఏం చేసినా తప్పుగా కనపడద్ది. మనం ఏం చెప్పాలంటే దానికి ఊరికే వివరణలు ఇవ్వకూడదు. అయితే ఏంట్రా వచ్చాను అలా, అవును అయితే ఏంటి, మూసుకొని పని నువ్వు చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే హక్కు కానీ, ప్రశ్నించే హక్కు కానీ, నిలదీసే హక్కు కానీ వాళ్ళంతటా వాళ్ళు హక్కు విడుదలకి అయితే రాసిచ్చారు, వదులుకున్నారు. ఎందుకంటే వీళ్ళెన్ని అవకతవకలు తప్పులు చేసి సామాజిక న్యాయం అనేటువంటి తొంగల దుక్కాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి అసలు కులాల గురించి వాళ్ళకి ఇచ్చావు వీళ్ళకి ఇచ్చావు అని మాట్లాడే హక్కే లేదు అతనికి. ఒక కులానికి ఇచ్చుకున్నారంటానికి మాట్లాడే హక్కు లేదు అసలు అతనికి. ఎందుకంటే ఊరికే వాళ్ళు అరుచుకుంటారు అంతే. అలాగా అయితే గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది బ్రహ్మానంద కూర్పు. ఇప్పుడు ఇంకా కొంతమంది వరలరామయ్య గారి పేరు కూడా వినపడుతుంది. ఇప్పుడు 100 మంది పేర్లు వినపడతాయి. అక్కడ 3 ఉన్నాడు, 3 ఫైనల్ అవుతాయి. కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం వస్తుంది. డెఫినెట్గా ఇది ఉంటుంది. అది 2 రోజులు సర్దుకుంటుంది. తర్వాత మళ్ళీ ఆశావాహంగా ఇంకోసారి వచ్చినట్టు ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు వరలరామయ్య గారికి వస్తుంది అనుకున్నాం, ఆయన కూడా వస్తుంది అనుకున్నాం. ఎస్సీఆర్ బీసీ అన్నట్టు ఈసారి బీసీకి అవకాశం ఇచ్చారు కానీ మళ్ళీ సరే ఎస్సీకి అవకాశం ఇస్తారు. లేదా వరలరామయ్య గారు గవర్నర్ అయిపోవచ్చు. డెఫినెట్గా అంతకన్నా హోదా కదా బ్రహ్మాండంగానే. ఆయన వయసు రీత్యా ఆయన గౌరవించినట్టు బ్రహ్మాండంగా. ఇప్పుడు టీడీపీలో కూడా ఒక ఎస్సీకి స్పీకర్ చేశారు, అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ. ఒక ఎస్సీని గవర్నర్ కూడా చేసే అవకాశం అవుతుంది, గవర్నర్ చేయగలుగుతారు. చాలా ఆనర్ కదా అది. అవును. సో అదే కాక మనం చూసుకుంటే వైసీపీ వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పార్టీకి సంబంధించి అందరూ కూడా చర్చించుకుంటున్నారు. గతంలో ఇదే పెద్దల సభకి గోరంట్ల మాధవ్ ఒక న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిన వాడికి ఆయన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఎంపీలు కూర్చోబెట్టడం, ఆ ఎంపీ వాట్సాప్ గ్రూపులో ఈ న్యూడ్ వీడియో కాల్స్ మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఏదైతే ఏపీకి సంబంధించిన పెద్దల సభకి అనంతబాబు ఎమ్మెల్సీ అక్కడ చంపి తన సొంత డ్రైవర్ని డోర్ డెలివరీ చేయడం, సతీ సమేతంగా గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా ఎలక్టెడ్ ఎంపీ. అతను ఎలక్టెడ్ ఎంపీ, రాజ్యసభ కదన్నాడు, ఎలక్టెడ్ ఎంపీ అతను. అటువంటి క్యారెక్టర్కి ఇచ్చారు వీళ్ళు ఎంపీగా. ఇప్పుడు అతనంతా కూడా అప్పటికప్పుడు అది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గాలి వీసింది, ప్రజలు మాయలో పడ్డారు, రకరకాలుగా జరిగింది. ఇంకా దాన్ని ఇంకా చరిత్రహీనమండి. అది రాష్ట్ర చరిత్రలో ప్రజల హీనులుగా మిగిలిన ఎన్నికది. అర్థమైందా మీకు? ప్రజలకు కూడా బాధ్యత ఉంది దాంట్లో. వాళ్ళు గొయ్యలు తవ్వుకున్నారు, వెంటనే రికవర్ అయిపోయారు.
కానీ జగన్మోహన్ రెడ్డి రికవర్ అవ్వట్లేదు, కనపట్లేదే. ప్రజలు రికవర్ అయిపోయి అంటే అమ్మని ఏమో పనికి మాలోని తెచ్చుకున్నారో పనివాడిని వదులుకున్నాడు అనుకో, వెంటనే పనివాడిని తెచ్చుకున్నారు. కానీ జగన్లో ఆ మార్పు రావట్లేదే. మరి దెబ్బ అయిపోయి మనం చేసిన పనులకి ఓడిపోయాం, మనం అనుకుంటలేదు. ఇంకా అదే ఏడుపు ఎడుతున్నాడు కదా. వాళ్ళ ఏ మార్పు వచ్చింది, అదే ఏడుపు కదా. అదే కులం మీద, అదే మతం మీద, అదే ప్రాంతం మీద. ఎంతసేపు ఎదటోళ్ళు ముడ్లు కడుగుతూ ఉంటాడు కానీ వాడు ముడ్డలు కడుక్కుంటలేదు కదా. వాళ్ళు స్మెల్ వచ్చేస్తున్నారు వాళ్ళు. ఈ మార్పు రానంత వరకు ఆ దరిద్రం అది మనకి. ఇప్పుడు చంద్రుల్లో మచ్చలాగి రాష్ట్రానికి వాళ్ళ దరిద్రం. మార్పు రావాలి. కాంగ్రెస్ పుంజుకుంటే బాగుండి వెళ్ళిపోయి ఈ పెంట వదులుతుంది. కొంచెం జాతీయ పార్టీ కాబట్టి కొంచెం అదుపాజ్యంలో ఉంటాయి వాళ్ళకి. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వారు ఎవరికి ఇచ్చారు పదవులన్నీ తీసి పక్కన పెట్టేసి ఇచ్చినటువంటి పదవులు ఎవరైతున్నారో వాళ్ళపై దుష్ప్రచారం అయితే చేస్తూ వస్తున్నారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు వారిలో అతి తొందరలో మార్పు అయితే రావాలని కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.